అవినీతి ఎలా చేయాలి, స్కామ్కి ఎలా పాల్పడాలి, ఎలా డబ్బుని పేపర్ కంపెనీలు పెట్టి షెల్ కంపెనీలు పెట్టి ఎలా మేనేజ్ చేయాలి అన్నది ఒక లెసన్స్ లాగా థీరీలాగా జగన్ గారి 1.0 అంటే అప్పుడు సీఎం గారు కాదు, వారి తండ్రి గారు సీఎంగా ఉన్న టైంలో జరిగినటువంటి వ్యవహారాన్ని హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో పాఠాలుగా పెట్టారు. అంటే ఇప్పుడు బయటపడుతున్న స్కామ్లు, ఇప్పుడు బయటపడుతున్నటువంటి అవినీతి బాగోతాలు, లేకపోతే ఈ దోపిడీ వ్యవహారాలు చూస్తుంటే ఇది 2.0. అసలు యూనివర్సిటీ సరిపోతుందా? వరల్డ్ మొత్తం కూడా ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా చిన్నప్పటి నుంచి ఇది పాఠం పెట్టి, ఓరి బాబు ఇలా నేర్చుకోబాకండి, మీరు ఇలా చేస్తే మీరు మీ కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని చెప్పే పరిస్థితి వచ్చిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో ఒక్కొక్క స్కాము, ఒక్కొక్క అవినీతి, ఒక్కొక్క భాగోతం బయటపడుతుంటే దోపిడీ ఇన్ని రకాలుగా చేయొచ్చా, స్కామ్ ఇన్ని పద్ధతుల్లో చేయొచ్చా అని అనిపిస్తుంది. ఒకటేమిటి, భూములు, గనులు, ఇసుక, లిక్కరు, ఫైబర్ నెట్, చిక్కీలు, గుడ్లు, డిజిటల్ కార్పొరేషన్. అసలు ఈ డిజిటల్ కార్పొరేషన్లో అయితే ఏకంగా చెల్లింపులు కూడా అయిపోయాయి, మరి అది కూడా కోట్లల్లో. 10 నెలల్లో అసలు ఈ వ్యవహారం ఇన్ని చూస్తుంటే అసలు అందరికీ మతిపోతుంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఈ విషయాలన్నింటిని ఎలా హ్యాండిల్ చేస్తోంది, ఎలా చేయగలుగుతుంది? ఒక పక్కనేమో గవర్నెన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఇంకొక పక్కన ఈ స్కాములు చేసినటువంటి వాళ్ళ భరతం పట్టాలి. చాలా టఫ్ టాస్క్గా కనిపిస్తోంది. సరే, మనము మొన్నటి వరకు కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించినవి చూసాం. అసలు ఏకంగా ఆఫ్రికా, దుబాయ్ లాంటి దేశాల్లో 4,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన వ్యక్తులు మళ్లించేశారు అని చెప్పి స్వయాన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటే మతిపోతోంది. ఇందులో ఉద్యోగులు, లేని ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం, వివిధ అడ్వర్టైజింగ్ సంస్థల పేరిట నిధులు విడుదల చేయటం, అలాగే కంటెంట్ తయారీదారులకి ప్రమోషన్ పేరిట కోట్ల రూపాయలు చెల్లించేయడం, ఇవన్నీ కూడా విజిలెన్స్ విచారణలో తేలితే అందులో దాదాపుగా 171 కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది అని నివేదిక వచ్చింది. అందులో ఒక 139 కోట్ల రూపాయలు చెల్లింపులు అయిపోయాయి. సొంత పత్రికకి పంపిణీ చేశారు అడ్వర్టైజింగ్కి సంబంధించి. అసలు ఏ స్థాయిలో దుర్వినియోగం అయ్యింది అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిపి విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసి అందించింది. అసలు ఇక అద్భుతమైన ట్విస్ట్లు ఏమిటి అంటే, అసలు ఇందులో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, యాత్ర 2 సినిమాకి సంబంధించి యాక్టర్ మమ్ముట్టి గారికి అయితే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మలయాళీ నటుడు మమ్ముట్టికి 50 లక్షల రూపాయలని డిజిటల్ కార్పొరేషన్ ద్వారానే చెల్లించారు. ఇదే కాకుండా ఇక హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వాళ్ళకి, సిబిఐతో సంకెళ్లు వేయించుకున్న నిందితుడు అశోక్ రెడ్డి భార్య సుమ, ఇలాంటి వీళ్ళందరికీ కూడా భారీగా చెల్లింపులు జరిపినట్టు, ఈ లావాదేవీలన్నీ 171 కోట్లు. మొత్తంగా చూస్తే ఒక ఏ స్థాయిలో దుర్వినియోగం అయ్యింది, అన్నీ స్వాహ అంతా స్వాహ అన్నట్టుంది. మరి ఇదంతా ఈ డిజిటల్ అక్రమాలపై ఇప్పటికే సిఐడి నివేదిక రూపొందించింది. సో విజిలెన్స్ సిఫారసు మీదకు విచారణ స్టార్ట్ అవ్వచ్చు అని అంటున్నారు. ఈ భారీ అవకతవకలన్నింటినీ కూడా మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? 37 కోట్ల రూపాయలైతే ఇంకా సొంత పత్రికకి దోచారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. సో అన్నిటికీ మాజీ ఎండి వాసుదేవరెడ్డి బాధ్యుడని చెప్పి ప్రభుత్వానికి నివేదిక అందింది. మొత్తానికైతే ఇన్ని స్కాములు లేదా ఇంత దోపిడీ, ఇంత అవినీతి విషయంలో మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది? అన్నీ స్వాహ అంతా స్వాహ అని రోజు ఇన్ని అంశాలు బయటకు వస్తున్నప్పుడు మరి వారికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదా, లేకపోతే చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి బీపీఏ మిగులుతుందా? అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తున్నానండి.